హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. సో మన కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాము. మన కొత్త సిరీస్ పేరు వచ్చేసి ఏంటంటే పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇది చాలా 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 చిన్న సిరీస్ అనమాట. ఓకే, దీంట్లో కాన్సెప్ట్స్ కూడా చాలా కొన్నే ఉంటాయి, బట్ ఇది ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఇంపార్టెంట్ అనమాట. పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది, ఈజీదే పక్క ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇందులో మనకి హార్డ్లీ ఒక 5-6 మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ని మనము సాల్వ్ చేయగలిగితే సరిపోతుంది. ఓకేనా? సో మనము డైరెక్ట్లీ పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్స్కి వెళ్ళకుండా కొన్ని బేసిక్స్ని చూద్దాం. ఓకేనా? సో ఆ బేసిక్స్ వల్ల మనకు యూజ్ ఏంటంటే, మనము ఎప్పుడైతే ఆ మెథడ్స్ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడు మనకి బేసిక్స్ ఉంటే అవి ఈజీగా అర్థమైపోతాయి. చాలామంది ఏం చేస్తారంటే యూట్యూబ్లో ఏమంటారు, క్రియేటర్స్ కూడా డైరెక్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అనగానే మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3, మెథడ్ 4 కథం క్లోజ్ అంటారు. అట్లా కాకుండా మనము దాంట్లో ఉన్న బేసిక్స్ని అర్థం చేసుకోగలిగితే పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేది ఇంకా ఈజీ అయిపోతుంది. సో మన ఫస్ట్ వీడియో వచ్చేసి ఏంటంటే పార్షియల్ ఫ్రాక్షన్స్కి సంబంధించిన కొన్ని బేసిక్స్ని చూద్దాం. ఓకేనా? అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే పాలినామియల్. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం, మళ్ళీ ఇప్పుడు యూజ్ అవుతుంది. అన్ని ఇంటర్ కనెక్టెడ్ అనమాట. సో f of x is equals to a0 plus a1x plus a2x square plus a3x cube so on up to an xn is a polynomial in x of degree n. సో ఈ పర్టికులర్ స్టేట్మెంట్లో ఏమంటున్నాడు, ఇది వచ్చేసి పాలినామియల్ అంట. ఓకే, సో పాలినామియల్ ఇన్ విచ్ వేరియబుల్? ఏ వేరియబుల్ ఉంది పాలినామియల్లో? మనకి ఎక్స్ వేరియబుల్ ఉంది ఆఫ్ డిగ్రీ ఎన్. సో ఈ డిగ్రీ అంటే ఏంది? డిగ్రీ అంటే నథింగ్ బట్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ద పాలినామియల్. సో ఈ పాలినామియల్ మీరు చూసుకున్నట్టయితే హైయెస్ట్ పవర్ ఏంది? ఎక్స్కి ఎన్ కదా, అందుకే డిగ్రీ ఎన్ అని చెప్పిండు. సో దిస్ ఈజ్ ద జనరల్ క్వాడ్రాటిక్ పాలినామియల్, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ పాలినామియల్. ఇట్స్ నాట్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఓకేనా? సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి మీరు. 2x square plus 3x plus 5 x power 4 minus 3x square, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ పాలినామియల్ ఇన్ ఎక్స్ ఆఫ్ డిగ్రీ ఎన్ అనమాట. ఓకే, చలో ఇది మనకు క్లియర్గా అర్థమైపోయింది, ఈజీ. నెక్స్ట్ వచ్చేసేది వెరీ వెరీ ఇంపార్టెంట్, డివిజన్ ఆల్గరిథం. ఈ డివిజన్ ఆల్గరిథం అనే కాన్సెప్ట్ కూడా మనం చిన్నప్పుడే చూసేసినాం. ఓకేనా? సో ఆ కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా అంతే. ఓకేనా? సో అది గుర్తు చేయడానికి నేను ఇక్కడ ఒక చిన్న సమ్ చేసిన చూడండి. 6ని 2తో డివైడ్ చేస్తున్నా. నార్మల్గా మనం 6ని 2తో డివైడ్ చేసి ఎట్లా చేస్తాం? 6/2, 2 1 2 3 కేల్కతం దుకాన్ బంద్. కానీ ఇక్కడ ఏంటంటే ఈ డివిజన్ ఆల్గరిథం అర్థం కావడానికి మనం లాంగ్ డివిజన్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. ఓకేనా? సో 2 1 2 3 6. ఓకే, 2 3 6, 6 - 6 0. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ 0 వచ్చేసింది రిమైండరా కాదా? ఎస్. మళ్ళీ ఈ 3 వచ్చేసింది కోషంట్. మళ్ళీ ఈ 6 వచ్చేసింది డివిడెండ్. ఓకేనా? ఈ 6 వచ్చేసి డివిడెండ్. మళ్ళీ 2 వచ్చేసింది డివైజర్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి. 6 అంటే ఏంది? డివిడెండ్. డివిడెండ్ ఇది ఈక్వల్స్ టు డివైజర్ కోషంట్ ఎంత? 3. కోషంట్ ఇంటూ డివైజర్ ఎంత? 2 ప్లస్ రిమైండర్ ఎంత? 0. సో డివిడెండ్ ఇది ఈక్వల్స్ టు కోషంట్ ఇంటూ డివైజర్ ప్లస్ రిమైండర్. దిస్ ఈజ్ నథింగ్ బట్ డివిజన్ ఆల్గరిథం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి డివిడెండ్ ఇది ఈక్వల్స్ టు క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది? క్యూలోనే ఉంది కదా, క్యూ అంటే కోషంట్, జీ అంటే ఏంది? డివైజర్ ప్లస్ ఆర్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఆర్ అంటే రిమైండర్ కాబట్టి ఆర్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఈక్వల్స్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్. దిస్ ఈజ్ నథింగ్ బట్ డివిజన్ ఆల్గరిథం. సో ఇంకా కొంచెం మంచిగా అర్థం చేసుకోవడానికి నేను ఏం చేసిన అంటే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నా. ఓకే, ఇప్పుడు ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ని నేను ఫ్యాక్టరైజ్ చేసిన. మీకు ఆల్రెడీ తెలుసు ఫ్యాక్టరైజ్ ఎట్లా చేయాలో. ఓకేనా? సో ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం జస్ట్ లాస్ట్ టర్మ్ని మన ఫస్ట్ టర్మ్తో మల్టిప్లై చేయండి, -12x² వస్తుంది. సో వాటికి ఫ్యాక్టర్స్ ఎట్లా తీసుకుంటామో చూడండి. -4x + 3x. ఓకేనా? సో -4x + 3x అదే రాసినాను చూడండి. -4x + 3x కామన్ తీయండి, మీకు ఏమొస్తుంది? x² - x - 12 ఇది ఈక్వల్స్ టు x - 4 ఇంటూ x + 3. ఓకేనా? సో ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఈ x - 4ని ఏం చేస్తున్నా అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తున్నా.
మనకేముంది ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది డివిజన్ అవుతుంది. సో x² - x - 12 / x - 4 = x + 3. దీన్ని మీరు క్లియర్గా చూస్తే మీకు ఏమర్థమవుతుంది, ఈ x² - x - 12ని x - 4తో డివైడ్ చేసినాను అనుకోండి, నాకు x + 3 రావాలి. వస్తుందా చెక్ చేద్దామా అంటే ఎస్ చెక్ చేద్దాం. దీనివల్ల మనకు కొన్ని అర్థమవుతాయి. ఓకేనా, చలో. సో x - 4, ఒక్క నిమిషం మీకు కనిపిస్తుందో లేదో. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. x - 4ని x - 4తో డివైడ్ చేయాలన్నమాట దీన్ని మొత్తాన్ని. సో మనం పాలినామియల్స్ని ఎట్లా డివైడ్ చేస్తాము గుర్తుందా మీకు? ఓకే, గుర్తు లేకపోతే నేను చెప్తాను చూడండి. ఎప్పుడైనా ఇందులో హైయెస్ట్ పవర్ ఏముంది, ఆ హైయెస్ట్ పవర్ని దీంట్లో ఉన్న ఇంకో ఈ హైయెస్ట్ పవర్తో డివైడ్ చేయాలి. సో చూడండి మనకి ఎంత వస్తుంది, x² / x, x² / x ఎంత వస్తుంది చెప్పండి, x² / x ఎంత వచ్చింది మనకి x. సో ఆ xని మనం కోషెంట్లో రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆ కోషెంట్ని దీంతో మల్టిప్లై చేయాలి మొత్తం. చూడండి x × x ఎంత, x², -4 × x ఎంత, -4x. క్లియర్? తర్వాత మనం ఏం చేయాలి, సింబల్స్ చేంజ్ చేసుకోవాలి. ప్లస్ ఉంది మైనస్, మైనస్ ఉంది ప్లస్, ప్లస్ x² - x² క్యాన్సిల్, -x + 4x అంటే ఏంది +3x. తర్వాత ఈ 12ని తీసుకొని వస్తున్నాం -12. తర్వాత ఏం చేయాలి, మళ్ళీ సేమ్. ఇప్పుడు ఈ టర్మ్ ఉందా, ఈ టర్మ్ని xతో డివైడ్ చేయాలి. చూడండి 3xని xతో డివైడ్ చేయాలి. ఓకే, సైకిల్ అనమాట ఇది. 3x / x ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 3 అంటే +3. సో ఇప్పుడు ఈ 3ని దీంతో మొత్తంతో మల్టిప్లై చేయాలి x - 4 తోటి. సో x × 3 ఎంత 3x, -4 × 3 అంట -12. మళ్ళీ సింబల్స్ చేంజ్, ప్లస్ ఉంది మైనస్ అవుతుంది, మైనస్ ఉంది ప్లస్ అవుతుంది. 3x - 3x క్యాన్సిల్, -12 + 12 క్యాన్సిల్. సో మనకి రిమైండర్ ఎంత వచ్చింది 0. ఓకే, సో మీరు గమనించినట్టయితే దీన్ని మనం ఏమంటాము r(x), అవునా కాదా? ఇందాక మనం చూసుకున్నాం దిస్ ఇస్ నథింగ్ బట్ r(x). మళ్ళీ దీని ఏమంటాం మనము q(x). దిస్ ఈజ్ నథింగ్ బట్ కోషెంట్ కదా, మళ్ళీ దీన్ని ఏమంటాము f(x), దీన్ని ఏమంటాము g(x). సో ఇప్పుడు మీరు గమనించినట్టయితే మనం ఎప్పుడైతే x² - x - 12 / x - 4తో చేస్తే మనకి ఏమొచ్చింది x + 3. మనకి ఇక్కడ కోషెంట్ కూడా ఏమొచ్చింది x + 3 అంటే కరెక్టే కదా మనం చేసింది. సో దీన్నే మనం ఇప్పుడు చూడండి ఇట్లా రాసుకోవడానికి ట్రై చేద్దాం. ఎట్లా, ఈ ఫార్మాట్లో. సో డివైజర్ ఇది ఈక్వల్స్ టు డివైజర్ ఇది ఈక్వల్స్ టు కోషెంట్ అంటే ఎంత x + 3 ఇంటూ డివిడెండ్ x - 4 ప్లస్ రిమైండర్ ఎంత ఉంది 0. సో క్లియర్గా అర్థమైందా? అయితే నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్పడానికి రీజన్ ఏంది చెప్పండి, సింపుల్. ఇట్లాంటివే మనము మన సమ్స్లో చేస్తాం, పార్షియల్ ఫ్రాక్షన్ సమ్స్లో. సో క్లియర్గా అర్థమైందా? ఇప్పుడు మీకు ఇది అర్థమైంది అనుకోండి, ఇది క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, చలో. ఇప్పుడు నేను చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకే, ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను సరదాగా ఒక పని చేస్తున్నాను చూడండి, x² - x - 12. సరదాగా టైంపాస్కి నేను దీంట్లో 4 పెడుతున్నా. ఏం పెడుతున్నా 4 పెడుతున్నా ఈ పర్టికులర్ పాలినామియల్. ఎక్స్క్యూజ్ మీ, 4 పెడుతున్నాను. 4² - 4 - 12. 4² ఎంత 16, -4 - 12 ఎంత -16. 16 - 16 ఈజ్ నథింగ్ బట్ 0. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి, x - 4 x + 3 ఈ రెండు దీనికి ఫ్యాక్టర్స్ అని అర్థం చేసుకోవాలి. ఓకేనా, x - 4 x + 3. ఇప్పుడు నేను దీంట్లో -3 పెడుతున్నాను చూడండి, -3² మైనస్ ఇంటూ -3 -12. -3² అంటే 9 + 3 -12. 12 - 12 ఎంత 0. క్లియరా? సో ఈ 4 ఈ +4 ఈ -3 అనేటివి ఈ పర్టిక్యులర్ పాలినామియల్కి జీరోస్ లేదా సొల్యూషన్స్ అని అనుకోవచ్చు. క్లియర్గా అర్థమైందా? చలో మనం ఇప్పుడు డైరెక్ట్ రిమైండర్ థియరంకి వద్దాం. ఇఫ్ f(x) ఈజ్ ఎ పాలినామియల్, ఇక్కడ f(x) ఏంది చెప్పండి మనకి పర్టికులర్ దీంట్లో ఇది. దెన్ రిమైండర్ ఆఫ్ f(x) when divided by x minus a is అంటే ఏంది, when this f(x) is divided by x minus a అంటే ఈ పర్టికులర్ పాలినామియల్ని మనం x minus a తో డివైడ్ చేసినాం అనుకోండి.
ఎక్స్ మైనస్ ఏ తోటి డివైడ్ చేసినాం అనుకోండి, అప్పుడు మనకి రిమైండర్ ఏమొస్తుంది అంటుండు, when f of x is a polynomial then remainder of f of x when divided by x minus a. అంటే ఎప్పుడైతే ఈ పాలినామియల్ x మైనస్ ఏతో డివైడ్ చేస్తామో అప్పుడు రిమైండర్ ఏమొస్తుంది అంటుండు, f of a వస్తుంది అంటుండు. f of a అంటే ఏంది, సి ఇక్కడ మనకి ఏముంది 4 కదా, ఆ 4ని మీరు ఈ పాలినామియల్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఆ 4ని మీరు పాలినామియల్లో సబ్స్టిట్యూట్ చేసేయండి, ఏమొచ్చింది మీకు 4 స్క్వేర్ మైనస్ 4 మైనస్ 12 అంటే 16 మైనస్ 16 0. ఇందాక మనము దీన్ని సాల్వ్ చేస్తే మనకు రిమైండర్ ఏమొచ్చింది 0. అంటే మొత్తం మీద ఏమంటుందంటే మీరు ఇట్లా ఏదన్నా ఒక పాలినామియల్ తీసుకొని దాన్ని ఇంకో పాలినామియల్తో డివైడ్ చేసినారు అనుకోండి, అప్పుడు మనకి రిమైండర్ ఏముంటుందంటే సింపుల్గా ఈ పాలినామియల్లో ఉన్న ఏ పార్ట్ ఉందా ఆ ఏ పార్ట్ని ఆ పాలినామియల్లో పెట్టండి. ఇప్పుడు ఈ ఏ పార్ట్ని నేను పాలినామియల్లో పెడితే నాకు ఏమొచ్చింది 0 వచ్చింది. దట్ ఈస్ ద ఏమంటారు, దట్ ఈస్ ద రిమైండర్ ఆఫ్ దట్ పాలినామియల్. సో క్లియర్గా అర్థమైందా, ఓకేనా? సో ఇందాక మనము పాలినామియల్ గురించి, డివిజన్ ఆల్గరిథం, రిమైండర్ థియరం గురించి తెలుసుకున్నాం కదా. దాని తర్వాత ఇంకా కొన్ని బేసిక్స్, దీని తర్వాత మనం ఇంకా డైరెక్ట్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ ఏమంటారు కాన్సెప్ట్ వచ్చేసి రేషనల్ ఫంక్షన్. సో మనం రేషనల్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ టూ పాలినామియల్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ కాల్డ్ రేషనల్ ఫంక్షన్. రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్. అందులో మెయిన్గా జీ ఆఫ్ ఎక్స్ అనేది ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ కండిషన్. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అనేది ఏదైతుందో దాన్ని మనం రేషనల్ ఫంక్షన్ అంటాం. సింపుల్, ఇంతే, దీని గురించి మనకి ఎక్కువ అవసరం లేదు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జీ ఆఫ్ ఎక్స్ అనేది 0కి ఈక్వల్ అయ్యి ఉండొద్దు, ఓకేనా? చలో, దాని తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇదే ఇంపార్టెంట్ మనకి, ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇది ఏదైతే రేషనల్ ఫంక్షన్ ఉందో ఆ రేషనల్ ఫంక్షన్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అని ఎప్పుడు అంటామంటే ఇఫ్ డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. అంటే దీంట్లో మనకి ఎప్పుడు జీ ఆఫ్ ఎక్స్ డిగ్రీ ఎక్కువ ఉండాలి, ఓకే? ఎప్పుడైతే జీ ఆఫ్ ఎక్స్ డిగ్రీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటే ఎక్కువ ఉందనుకోండి అప్పుడు దాన్ని మనము ప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, 2x మైనస్ 3 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. జీ ఆఫ్ ఎక్స్లో డిగ్రీ ఎంత అంటే హైయెస్ట్ పవర్ టర్మ్ ఎంత, హైయెస్ట్ పవర్ ఎంత 2. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో హైయెస్ట్ పవర్ ఎంత 1. అంటే దీని పవర్ దీని పవర్ కంటే ఎక్కువ కదా. సో ఈ విధంగా ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, కంప్లీట్లీ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్ అనమాట. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ని ఎప్పుడు మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటామంటే డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. చూడండి ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిగ్రీ ఎంత, ఇక్కడ 3, జీ ఆఫ్ ఎక్స్ ఎంత 1. సో 3 గ్రేటర్ దెన్ 1 కాబట్టి ఇట్ ఈస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇవి మనకి తెలియాలి, క్లియరా? తర్వాత వచ్చేది మెయిన్, ఇంకా 2 టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ ఉంటాయి మనకి, రెడ్యూస్డ్ పాలినామియల్, ఇర్రెడ్యూస్డ్ పాలినామియల్. సో రెడ్యూసబుల్ పాలినామియల్, ఇర్రెడ్యూసబుల్ పాలినామియల్. సో రెడ్యూసబుల్ పాలినామియల్ అంటే ఏంటి అంటే సింపుల్, ఒక పాలినామియల్ తీసుకున్నా ఇప్పుడు ఈ పాలినామియల్కి ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత ఫ్యాక్టర్స్ కనుక్కున్నా. సో మీరు గమనించినట్టయితే ఈ పాలినామియల్ని నేను ఫ్యాక్టర్స్ లెక్క రిప్రజెంట్ చేసుకున్నానా లేదా, ఎస్, ఈ పాలినామియల్ని నేను ఫ్యాక్టర్స్ లెక్క రాసుకున్నానా లేదా, ఫ్యాక్టరైజేషన్ చేసినానా లేదా. చాలామందికి ఫ్యాక్టరైజేషన్ అంటే ఏందో తెలియదు. సింపుల్గా ఈ పర్టికులర్ టోటల్ టర్మ్ని ప్రోడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ లెక్క రాసుకున్నా. ఇదొక టర్మ్, ప్రోడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్. ఈ టర్మ్స్ని ఫ్యాక్టర్స్ అంటాము, ఈ మెథడ్ని ఫ్యాక్టరైజేషన్ అంటాం. సో ఎప్పుడైతే ఒక పాలినామియల్ని మనము ఫ్యాక్టరైజ్ చేసి ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టరైజ్ చేయగలుగుతామో అప్పుడు వాటిని మనం రెడ్యూసబుల్ పాలినామియల్స్ అని అంటాం, ఓకేనా? ఇర్రెడ్యూసబుల్ పాలినామియల్స్ అంటే ఏంది, ఒక పాలినామియల్ ఉంది, ఆ పాలినామియల్ని మనం ఫ్యాక్టరైజ్ చేయలేము, ఫ్యాక్టర్స్ లెక్క రాసుకోలేము, అప్పుడు దాన్ని ఇర్రెడ్యూసబుల్ అంటాం. ఇప్పుడు చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1కి ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చా, చెయ్యలేము. వాటిని ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ లెక్క రాసుకోవచ్చా, రాయలేము. సో వీటిని ఇర్రెడ్యూసబుల్ పాలినామియల్స్ అంటాము. సో మనకి ఇదే కాన్సెప్ట్ అక్కడ ఏమొస్తుంది అంటే రెడ్యూసబుల్ ఫ్యాక్టర్స్, ఇర్రెడ్యూసబుల్ ఫ్యాక్టర్స్ అని వస్తుంది. అక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ అల్టిమేట్గా మనం డీల్ చేయబోయేది ఏంటంటే పార్షియల్ ఫ్రాక్షన్స్లో ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. ఆ ప్రాపర్ ఫ్రాక్షన్స్ని మనము సమ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ లెక్క రాసుకోవడానికి ట్రై చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ పార్షియల్ ఫ్రాక్షన్. సో నెక్స్ట్ వీడియోలో మనము మెథడ్ 1 స్టార్ట్ చేస్తాము. ఆ మెథడ్ 1 అప్పుడే నేను మీకు పార్షియల్ ఫ్రాక్షన్ డెఫినేషన్ని డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది కదా ఈ బేసిక్స్ అన్ని. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెమైనా యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్? సో ఈ వీడియోలో మన లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డెఫినేషన్ ఆఫ్
పార్షల్ ఫ్రాక్షన్. ఓకే, ఇందాక మనం అవన్నీ డిస్కస్ చేసినామా, అవన్నిటిని కలిపితే మనకి ఇప్పుడు పార్షల్ ఫ్రాక్షన్ డెఫినేషన్ వస్తుంది. అది ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇఫ్ ఏ రేషనల్ ఫ్రాక్షన్ ఇఫ్ ఏ రేషనల్ ఫ్రాక్షన్, అది ఒక్క నిమిషం, if a rational function if a rational function can be expressed as sum of two or more proper fractions, then each fraction is called proper fraction. సో ఒక రేషనల్ ఫంక్షన్ అంట. రేషనల్ ఫంక్షన్ అంటే ఏంది? f of x by g of x, వేర్ g of x is not equal to 0. సో ఎప్పుడైతే ఇట్లాంటి ఫంక్షన్ని మనము సమ్ ఆఫ్ టూ ఆర్ మోర్ ప్రాపర్ ఫ్రాక్షన్స్గా రిప్రజెంట్ చేయగలిగితే, సమ్ ఆఫ్ టూ ఆర్ మోర్ ప్రాపర్ ఫ్రాక్షన్స్గా రిప్రజెంట్ చేయగలిగినాం అనుకోండి, దెన్ అందులో ఉన్న ఈచ్ ఫ్రాక్షన్ని మనము పార్షల్ ఫ్రాక్షన్ అంటాము. సో ఇది మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ పర్టికులర్ ఫ్రాక్షన్ ఏదైతుందో అది ఏం ఫ్రాక్షన్ చెప్పండి? డిగ్రీ ఆఫ్ f of x ఈజ్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ g of x, అంటే ఇట్ ఈస్ ప్రాపర్ ఫ్రాక్షన్ అని అర్థం, అవునా కాదా? సో ఇప్పుడు ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ని చూడండి, మనము సమ్ ఆఫ్ టూ ఫ్రాక్షన్స్ లెక్క రాసుకున్నాం. దిస్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ సమ్ ఆఫ్ టూ ప్రాపర్ ఫ్రాక్షన్స్. సో ఈ రెండు ఫ్రాక్షన్స్, ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఏవైతున్నాయో వాటిని మనం పార్షల్ ఫ్రాక్షన్స్ అని అంటాం. ఓకేనా? ఓకే, అయితే ఇక్కడ తీసుకున్న రేషనల్ ఫంక్షన్ ఏదైతుందో అది ప్రాపర్ ఫ్రాక్షన్ అనమాట. ఇంకో ఫంక్షన్ తీసుకున్నా f of x by g of x, కానీ ఇక్కడ ఈ f of x by g of x అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఎందుకు చెప్పండి? డిగ్రీ ఆఫ్ f of x ఎంత ఉంది? 3. డిగ్రీ ఆఫ్ g of x ఎంత ఉంటుంది? మనకి 2 వస్తుంది. సో డిగ్రీ ఆఫ్ f of x ఈజ్ గ్రేటర్ దాన్ డిగ్రీ ఆఫ్ g of x అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ రేషనల్ ఫంక్షన్ అనమాట. g of x నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి. క్లియరా? సో ఇట్లాంటప్పుడు కూడా మనము ఎప్పుడైతే ఈ రేషనల్ ఫంక్షన్ని సమ్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్గా రిప్రజెంట్ చేసుకున్నాం అనుకోండి, చూడండి, ప్రాపర్ ఫ్రాక్షన్, అప్పుడు వీటినే మనం ఏమంటామంటే పార్షల్ ఫ్రాక్షన్స్ అని అంటాం. ఓకే, ఈ ఒక్కొక్క ఫ్రాక్షన్ని మనం ఏమంటామంటే పార్షల్ ఫ్రాక్షన్స్. సో చూడండి, రేషనల్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ప్రాపర్ ఫ్రాక్షన్, ఇవి మనకు తెలియకపోతే మనకి పార్షల్ ఫ్రాక్షన్ అనే డెఫినేషనే తెలియదు. సో క్లియర్గా అర్థమైందా? మళ్ళీ ఒకసారి, ఒక రేషనల్ ఫంక్షన్ని నేను సమ్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్గా ఎక్స్ప్రెస్ చేసుకుంటే అందులో ఉన్న ఒక్కొక్క ప్రాపర్ ఫ్రాక్షన్ ఏదైతుందో వాటిని పార్షల్ ఫ్రాక్షన్స్ అని అంటాము. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో.